ఏయ్ ఇంకా ఎంతసేపు త్వరగా కానీ అయ్యగారు వస్తారు ఏసీ వేసి పక్క సర్దు. దీనికి ఎప్పుడు ఏసీ వేయడం పక్క సర్దటం ఇంకో పనే లేదు. హలో హాయ్, నేను జీకేని. ఏం చేస్తున్నారు? చపాతీలు చేస్తున్నానండి. అదేంటి, వంట మనిషి రాలేదా? నేనే వంట మనిషిని. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. మీ చేత్తో మీరే వంట చేసుకుంటున్నారు అనమాట. బేరర్ 1 చికెన్ సూప్. అరే నీ సూప్ కేమన్నా తేడా వచ్చిందా? గిడే సూప్ ఏంది భయ్? అదేనయ్యా 1/3 టీ. ఓ యా. సూప్ అంటున్నారేంటి? ఎక్కడున్నారు? గ్రాండ్ కాకతీయలో సూట్ తీసుకున్నాను. ఏదైనా పార్టీయా? అది గుండె బాలేదు. గుండె కాదురా, మనసు. అదే మనసు బాలేదు. ఏమండి? ఏం లేదండి, పెళ్లి విషయంలో మా నాన్నతో గొడవ పడ్డాను. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? ఆయన పెళ్లి కాదండి, నా పెళ్లి గురించి. ఆయనేమో టాటా గారి భేటీని చేసుకోమంటాడు. నాకు ఇష్టం లేదు, అందుకే టాటా చెప్పి వచ్చేసాను. ఎందుకు ఇష్టం లేదు? నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని ఫెవికాల్ రాసుకొని మరీ ఫిక్స్ అయిపోయాను. మాట్లాడమే గంగా, నన్ను పెళ్లి చేసుకోవా? నేనంటే నీకు ఇష్టం లేదా? మీకోసం ఈ గంగ ఏ గంగలోనైనా దూకుతుంది. కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా. వద్దు గంగా, మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్నల పర్మిషన్లు వద్దు. ఏ? వాళ్ళు ఎంతసేపు కోట్లు చూస్తారు గానీ మన కిడ్నీలను అర్థం చేసుకోరు. కిడ్నీలు కదా మనసు. అదే మనసులను అర్థం చేసుకోరు. వాళ్ళు మనకి టాటా బిర్లా సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసేసుకుందాం. నువ్వు అర్జెంట్ గా బాలాజీ టెంపుల్కి వచ్చాయి. అంటే ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళి కట్టేస్తావేంట్రా? యా. అరే మన జీకే గడ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడ్రా. పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసినా తాళి సెంటిమెంట్ కి లొంగిపోయి మొగుడిగా యాక్సెప్ట్ చేసేస్తుంది. దాంతో కోర్టు లాస్ట్కి వీడి ఇల్లరిక మల్లుడు అయిపోవచ్చు. అంతే కదరా? యా. ఏమిటి ఇంత లేట్ అయింది? మా అమ్మగారికి నాకు గొడవైంది. ఊహించిందేగా, నువ్వేం కంగారు పడకు. పెళ్ళైతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. చచ్చినట్టు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. లేదు, నేను మళ్ళీ ఆ గడప తొక్కనని వచ్చేసాను. ఓకే ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం టైం అయింది. రండి రండి. పంతులు గారు త్వరగా కానివ్వండి. హలో, ఇది ఎమర్జెన్సీ మ్యారేజ్. అక్కడి నుంచి వస్తే 6 గంటలు పడుతుంది. డైరెక్ట్ గా మాంగళ్య మంత్రానికి వచ్చేసి ఈ పసుపు తాడు కట్టించే. అది బెటర్. దండలు మార్చుకోండి అమ్మా. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లం. ఇక మన లైఫ్ అంతా ఫారెన్ లో. ఇక్కడ ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చారు? మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చ చెప్దామని. పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. వద్దు, నేను దాని మొహం చూడను. తప్పు గంగా, కన్నతల్లి మనకు షాప్ పెట్టదు. ఛీ, అది నా కన్న తల్లి ఏంటి? చూసావా, పెళ్లి కాగా నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో. తప్పు గంగా, నా మాట విను. రా లోపలికి రా. హాయ్ ఆంటీ. ఎవరు నువ్వు? మీ అల్లుండి ఆంటీ. అల్లుడా? అవునాంటీ, అరగంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. కన్న కూతురా? నాకు అసలు పిల్లలే లేరే. తప్పంటీ, తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. కోపాలు తాపాలు శాశ్వతం కాదు. కాళ్ల మీద పడతాం, కౌగులించుకొని ఆశీర్వదించండి. 10 years నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఇంతవరకు పిల్లలే లేరు. మరి గంగా? ఏమే మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చా? పైగా నా కూతురునని చెప్పి ఈ తలమాసం నుండి తెచ్చి అల్లుడంటావా? మిస్సెస్ ఝాన్సీ రాణి, మర్యాదగా మాట్లాడండి. ఈయన మా ఆయన, తలమాసనుడు కాదు, అపర కుబేరుడు, ఆంధ్ర బిల్ గేట్స్. ఏమయ్యా, చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు. పడితే నాలాంటి ఫిగర్ ని పట్టాలి గాని ముష్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా? పని మనిషా? అవును, 16 ఏళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది. అనాథ కదా అని చేరదీస్తే పొగరుకి నన్నే నానా మాట్లాడింది. ఏమిటి గంగా ఇది? అవునండి, ఇన్నాళ్ళు ఈ దిక్కుమాలిన ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దానికి కడుపు మండుతోంది. కడుపు మండుతోంది దానికి కాదే, నాకు. నాకే. నువ్వేదో పెద్ద ప్రిన్సెస్ డయానా అనుకుని మెళ్ళో తాళి కట్టాను. నువ్వు నా బేవర్స్కేస్ అనుకోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నోర్మై, పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కారులో తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీదేదో రాయల్ ఫ్యామిలీ, అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను. ఇలా లేబర్ అనుకోలేదు. వద్దు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి? గంగవ కదా, ఏ గంగలోనూ దూకు. వాడికి అవన్నీ ఎందుకండి? నా బాబు కోసం నేను తెచ్చుకున్నాను. నీకు తెచ్చాను, ఫ్రూట్స్ స్వీట్స్. మీరు మా కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. చెట్టుకి ఆకులు బరువా? మీరు అలా అంటుంటే ఆయన గుర్తుకొస్తున్నారు. బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు. ఆశలేందే బతుకులేదు. పోయిన వాళ్ళతో పాటే మనము పోలేం కదా. ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అయిపోవాలి. అడ్డమైన విధవులందరికీ ఈ కొంప సత్రంలో తయారైంది. అవునరా, ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు.
నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్నే. నేనే తీసుకొచ్చాను. నా బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు. నీకు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు, మరి ఆడపిల్లకి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? దీని మాటలు నమ్మకండి. ఇదో పెద్ద మాయలాడి. ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది. నేను మీకు ఎప్పుడు ఓనర్ నేను చెప్పలేదే. రోజుకో కారులో తిరగలా? అవి నా సొంతమని మీలా నేను చెప్పలేదే. ఏయ్, అవన్నీ నాకు అనవసరం. ముందు నువ్వు బయటికి నడు. ఆగో, ఒక తప్పు చేసి చాలు, మళ్ళీ తప్పు చేయకు. నేనే తప్పు చేయలేదు. అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు. తాళి కట్టి సంబంధం లేదంటే Shut up! నీలాంటి రిక్షా వెదాల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. రేయ్! మీరునండి. చూడు జీకే, నువ్వు గోవిందరావు గారు అబ్బాయి అయ్యావు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకడు అయ్యుంటే ఏం చేసేవాడు? చెప్పుతో కొట్టేవాడి. ఏం కూర్చావు? పట్టాపి, ప్లీజ్ ప్లీజ్ పట్టాపి. ఇంకా ఏం చూస్తావే? బయటికి పో. పో. ఆ అమ్మాయి వెళ్ళదు. వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా? పడి తినాల్సిన కర్మ వదిలికేం పట్టలేదు. వదిన? అసలు నాకు ఇది పెళ్ళమే కాలేదు, నీకు వదినలా అయిందే? నీకు ఇష్టమైతే ఇంటి కోడలుగా ఉంటుంది, కష్టమైతే నా 4వ కూతురుగా ఉంటుంది. అందరూ కట్టకట్టుకొని చావండి. అబ్బే నేను కొనే ప్రాపర్టీ సందులో కొందరు ఉంటే కుదరదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బట్టుకొచ్చాను. ఓని ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమనుకున్నాను. ఇక్కడి నుంచి అనమాట. మరి? సరేగానే ఆ. దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావా? అబ్బే అంత ఎక్కడదండి. పోనీ 5 లక్షలు? లేదు, పోనో లకారం? 25,000 తెచ్చాను. ఏదో 25,000 ఇంత బిల్డప్ప. ఈ మాత్రం దానికి దుబాయ్ దాకా దూపించుకోవడానికి ఏ పాకి పని చేసినా ఇక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా, నేను అక్కడ చేసింది నా పనే. 25,000 వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా? ఎయిర్పోర్ట్ 25,000 అంత చీప్ గా ఆడతాడేంటి? అబ్బో తెలివైనోడివే. 25,000 రాదు. ఏదైతే బెటర్. అమ్మో చాందన్ గారు నువ్వెక్కి ఆటోలో పెట్టి మాట్లాడుతున్నావు. ఎక్కి నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. అవును. ఇదిగో ఈ హుసేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేసుకోనండి? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో, ఈత రాదే. కొన్ని రొయ్యలు చెరువు చేసుకో, సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు ఇంకేదన్నా చెప్పు, కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చెయ్యి, మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, నువ్వు 24 hours క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జింగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు. ఇంకేదైతే బెటరు? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు అడుపోని ఆపా ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారతి తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. ఆ? రవీంద్ర భారతి అంటే ఏంటి? ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అప్పుడెప్పుడు అన్నగారు ఇది ఎన్టీఆర్ గారు నీకు తెలుసు. వేటగాడు అడిగి రావుడు. సర్దార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరికి వచ్చి, ఆ. బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి అన్నాడు. ఏది మన జస్టిస్ చౌదరి గారు? కొండవేటి సింహయ్య ఆ. అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అదికిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు. ఏదో తెలియక అన్నాలండి. సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? అబ్బా, మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు. రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఓ. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో, ఆ. అదిగో అటు చూడు, ఆ? చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. ఆ. పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. నమస్కారం. ఇదిగో అటు చూడు, అటు. ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు? మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే. ఆ. ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, ఆ. వాడికి రవీంద్ర భారతి కావాలంట. ఆ. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా. నేనంత తెలివి తక్కువ దద్దమనం కదా, చవక వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో 25,000 తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెయిల్. ఆ. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కాగితాలు పట్టుకో. ఓకే. ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు కొనేసాయని చెప్పు, ఆ. నేను చెప్తే ఫీల్ అవుతాడు. మీరు ఎక్కడ మీరు వెళ్ళిపోండి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. ఆగు, ఆగరా. ఆగు. ఏంటి? నువ్వు ఆగు. ఎందుకు ఆగాలి? నువ్వు ఎంతవరకు ఇస్తున్నా ఏం లాభలేదమ్మా. ఏ, ఎందుకని? ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేసానుగా. నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? కొన్నా. ఏ ఊర్లో అనేది? లోకలే, కానీ దుబాయ్లో 2 ఏళ్ళు నుండి వచ్చాను. ఆడబెట్టుకున్నా. ఒరే, నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ. ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే అంటే ఏంటని నీ అబ్బా వాడు మళ్ళీ మోసం చేశాడు రా. ఆ. పరిగెత్తు. రేయ్, ఏయ్, ఆగ్రా. కట్టమే రా. ఆగు, 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 ఆగు. ఆగు. నా రిజల్ట్స్ వచ్చేసాయి నాన్న. క్లాస్ వచ్చిందా? నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను నాన్న. నా బంగారు తల్లి. అయితే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే, ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా.
అవునమ్మా, నువ్వు 10th క్లాస్తో చదివి ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదివిన మొగుడిని తెస్తే సరిపోతుంది. నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగుడిని తేవాలి. నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ని తేవాలి. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నో డాక్టర్నో తేవాలమ్మా. నాకంత స్తోమత లేదు తల్లి. లేదు నాన్న, నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ని. వద్దమ్మా, ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అందంగా ఉంటుందమ్మా. ఆ. ఆ. ఇదేం ఘోరం అండి. అదే నాకు అర్థం అవట్లేదే. ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామండి. ఇంటికి తాళం వేసింది నాన్న. బయటికి ఏమైనా వెళ్ళారేమో. నేను అలా మెయిన్ రోడ్ దాకా వెళ్ళి చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓ వచ్చారా? ఆ? ఏంటి అల్లుడు గారు, ఇంట్లో ఉండి తాళం వేసుకున్నారేంటి? నీ కూతురు చేసిన నీచమైన పనికి 10 మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి బతుకుతున్నా. ఏం చేసింది బావా మా అక్క? ఏ ఆడది చేయలేని వెద పని చేసింది. అందుకన్నట్టు పిల్లల్ని కనడం కాదు, వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి. ఆ పాపిష్టి దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు. ఇక నా వల్ల కాదండి. అంత మాట అనుకు బాబు, అది తెలుసో తెలియకో ఏదో తప్పు తెలియక కాదు, తెలిసే కావాలనే ఈ నీచానికి దిగజారింది. తిట్టో కుట్టో దానికి సర్ది చెప్పుకుంటాం. కాస్త సర్దుకోండి బాబు. ఒసే ధనలక్ష్మి, ఒసేయ్ ధనలక్ష్మి, ఎక్కడికి వెళ్తాం ఊపుకుంటూ? అది కొంపలో ఉంటేగా పిలిస్తే పలకడానికి. ఎక్కడుంది? అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది. వేరే కాపురమా? అవును, నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది. వెళ్ళండి, ఆ దిక్కుమాలిన దానికి బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి. అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి వెళ్ళండి. ధనలక్ష్మి, ధనలక్ష్మి, నిన్నేనే తలుపు తీయమంటుంటే. ధనలక్ష్మి, రండి నాన్న. రా అమ్మా, రా గాయత్రి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటయ్యి అవుతారు? నీకు ఈ శుభవార్త తెలియదు కదా, నా భర్త చనిపోయాడమ్మా. నోర్మయ్, బంగారంలో అల్లుడు బతుకుంటే చచ్చిపోయాడంటావా? బతికుంది మీ అల్లుడు నాన్న, చచ్చిపోయింది నా భర్త. ఏమిటక్క ఆ మాటలు? అవును గాయత్రి, నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు. అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను విధానయ్యాను. పాపిష్టిదానా, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాణ్ణి అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా. ఇక్కడే ఆపు. ఇదిగో రామ్మా రా. ధనలక్ష్మి, ఆ చూడు ఎవరు వచ్చారు. ఎవరండి? శైలజ అని మా చుట్టాలమ్మాయి, వరుసకి నాకు చెల్లెలు అవుతుంది. నమస్కారం. చూడమ్మా, ఇది నీ సొంత ఇల్లు అనుకో, ఏమాత్రం మొహమాట పడద్దు. ధనలక్ష్మి, అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది. కాస్త వేడి నీళ్ళు తోడి టిఫిన్ చేసి పెట్టు. అలాగే. 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. సరే. వెళ్ళమ్మా. రామ్మా. హలో సార్, నేను సాగర్ని. ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది, కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను. మీరు చాలా అదృష్టవంతులండి. దేనికి? ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు. నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి. ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరొచ్చాను. స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు. లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో. భలేవారే, ఏ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది. నేను వెళ్తానండి. ఆల్ ది బెస్ట్ శైలజ. థాంక్యూ. రామ్మా, నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా. ధనలక్ష్మి జాగ్రత్త, తలుపులేసుకో. సరే. అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు. స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు. ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు. అనుమానం వచ్చి ఒకరోజు. రండమ్మా, త్వరగా రెడీ అయ్యారండి, ఆఫీస్కి వెళ్దాం. ఏమండి, ఆ? మీరేమి అనుకోనంటే ఒక విషయం. అడుగు ధన. ఆ, ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు, రికమెండేషన్స్ అంటున్నారు. అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి? పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా?
చెప్తాను. నాకు 3 అక్కలు, 2 చెల్లెళ్ళు. ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది. నా కళ్ళ ముందే అక్కలు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది. అందుకే ఇలా. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. లేదు ధన, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది. దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను. ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను. చెప్పటిలాగే ఒకరోజు వాట్? నేను నిన్ను ఫాలో అవ్వాలా? నేను అన్నది మిమ్మల్ని కదా సార్, వీళ్ళని. నేను మీ అంకల్ ఫాలో అవుతాను, వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు. మీరు పదండి సార్. సార్ వీళ్ళే సార్. వాడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. అలాగే సార్. ఏంటండి ఇది? ఏమైంది? ఎక్కడ బ్రోకర్ గాడు? బ్రోకరా? ఎవరు? ఎవరా? ఎవరు ధన? ఏయ్, అదో. అయ్యో! ఎక్కడికి తప్పించుకుంటావు, రాస్కెల్? ఏంటండి? ఏంటి దౌర్జన్యం? నువ్వెవరివే? నేను ఆయన భార్యని. రేయ్, దీన్ని కూడా చెప్పెక్కించండి. దేనికి? ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా? పద. Idiots. ఏరా, బతుకు తెరువు కోసం ఎవరొస్తే చెల్లెమ్మ చెల్లెమ్మ నవ్వించి బజార్లో చేస్తావురా? ఆగండి. ఆగు. రేయ్, నిన్ను వదలరా? ఉండమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. బజార్లో చేస్తావురా, రాస్కల్? బజార్లో చేస్తావురా? ఇవి ఆడదాని వయ్యండి సాటి ఆడదానికి ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది? ఛీ, నీది ఒక ఆడ బతికేనా? అపశుభం తెలియని మమ్మల్ని వేసలు చేసి మా జీవితాలతో మీరు ఆడుకుంటారే, మీరు నాశనం అయిపోతారే. మీరు బాగుపడరు, సర్వ నాశనం అయిపోతారు. నడు. అలా చెయ్యని నేరానికి వాడితో పాటు 3 నెలలు నన్ను జైల్లో పెట్టారు. 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని. చాలు, ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు. ఇక నేను నీతిగా నిజాయితీగా బతుకుదాం. కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా. ఏం ఉద్యోగం చేస్తావు? ఎంత జీతం తెస్తావు? 1000-2000, మహా అయితే 3000. అది నా ఒక పూట మందుకి, ఒక పూట తిండికి సరిపోదు. అంటే చూడు, ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు, జైలు శిక్ష అనుభవించావు. ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని, సీతామాతని చెప్పినా ఎవ్వరు నమ్మరు. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా. అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది. అదే మన వాళ్ళైతే, మన చుట్టాలైతే నో ప్రాబ్లం. అర్థం కాలేదా? ఏం లేదు, నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో, మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ నాన్నలు మీ చెల్లెల్ని పంపరానా? డోంట్ వరీ, ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి, నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4 వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాలు చేశా. ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక, పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు. దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు సంపాదించొచ్చు. కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో, నేనేం ఫీల్ అవ్వను. ఒక రోజుకి నాకెంత ఇస్తారు?